సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 ఏళ్ల పాలన ఏదైతుంది, ఈ 2 ఏళ్ల పాలన గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఒక మీరేమో కొత్త కొత్త పథకాలు తీసుకుంటూ, ప్రాజెక్టులు తీసుకుంటూ ప్రతి గడప గడపకి తిరుగుతున్నారు. సో ఇది మీ సైడ్. అండ్ అదర్ సైడ్, అపోజిషన్ సైడ్ ఏంటంటే వైసీపీ మాత్రం గవర్నమెంట్ ఫెయిల్ అయింది పూర్తిగా, ప్రజల మన్నన పొందడంలో పూర్తిగా టీడీపీ ఎమ్మెల్యేలు గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ వీళ్ళంతా ఫెయిల్ అయిపోయారు, బాగా సంపాదించేసుకున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీరన్న ఫస్ట్ మాటకి అభివృద్ధి పదంలో, సుపరిపాలనలో, చంద్రబాబు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు మాక్సిమం దాదాపుగా 90% వరకు హామీలన్నీ కూడా నెరవేరుస్తూ, అన్నిటికీ మించి భవిష్యత్తుని బాటలు వేస్తూ, రాబోయే భవిష్యత్తు అంటే ఎలా అంటే రేపటి పౌరులు, ఇప్పుడున్న చదువుకున్న డిగ్రీ పూర్తయిన పిల్లలందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, దానికి బాటలు వేస్తూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ, అభివృద్ధి ఒక పక్క చేస్తూ, సంక్షేమాన్ని ఇంకో పక్క దాన్ని సరళంగా ముందుకు తీసుకొస్తూ కత్తి మీద స్వామి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకుంటుంటేనే బడ్జెట్ అయిపోతుంది. అయినా చంద్రబాబు గారి మేధస్సు, ఆయన విజన్, ఆయన తెలివితేటలతోనే రాష్ట్రం గాడిలో పడుతుంది. ఈ క్రమంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం, అందరినీ ఆకట్టుకుంటూ, అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ, అందరికీ సమన్వయం చేసుకుంటూ ముందుకు రావడం అనేది ఒక వెరీ వెరీ బిగ్ రిమార్కబుల్ మైల్ స్టోన్. రెండో పాయింట్ మీరు అన్నది, ప్రతిపక్షం వారు మరి అల్లరి చేస్తున్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, హోందాతనం పోయింది, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన వ్యక్తులు ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తున్నారని కూడా వారు పట్టించుకోవట్లా. ఈరోజు వాళ్ళ కోరుకునేది ఏమిటంటే అభివృద్ధి ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, సంక్షేమం ఇవ్వకపోతే బాగుండు, ఈ రకంగా కోరుకుంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, వర్ణించవచ్చు అంటే, మనం వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఆటో కానీ ట్రక్స్ కానీ చూసినప్పుడు తమరి ఏడుపులే మాకు దీవెనలు అని ఉంటుంది. ప్రతిపక్షం ఏడుపులే అధికార పక్షం బాగా చేస్తుందని అర్థం. ఓకే. సో దాంట్లో భాగంగా వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సరైన సమయంలో ప్రజాక్షేత్రంలో వీటన్నిటికీ ఘాటుగా సమాధానం ఇవ్వటం మాకు వచ్చు, కానీ ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు కాబట్టి తగిన సమయంలో సరైన జవాబు వాళ్ళకి చెప్తారు.